ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో ఆసక్తికరమైన చర్చ ఒకటి తెరపైకి వస్తోంది. ఆయన పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోబోతోందా? తెలంగాణ కమల్నాథులు మోడీ పర్యటనపై భారీ ఆశలు పెట్టుకోవడానికి కారణం ఏంటి? ప్రధాని పర్యటన కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితమా, లేక రాబోయే ఎన్నికలకు కేడర్కు బూస్ట్ ఇచ్చే వ్యూహంలో భాగమా? జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్ల పీఠాలను కాషాయ పార్టీ కైవసం చేసుకోవడమే లక్ష్యమా? కాషాయ దళం వేస్తున్నటువంటి ఈ ఎత్తుగడ అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరబోతోందా? అటు తమిళనాడు, కేరళ ఎన్నికల బిజీలో కూడా తెలంగాణపై మోడీ ప్రత్యేక దృష్టి సారించడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు బీజేపీ సిద్ధమవుతోంది. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుండడంతో పాటు పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేలా కమలనాథులు ప్రణాళికలు రచిస్తోన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలన్న ఏకైక లక్ష్యం పెట్టుకున్న బీజేపీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం నేపథ్యంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేలా బీజేపీ అడుగులు వేస్తుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా కదలిక వచ్చినట్లు కనపడుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కమలనాథులు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు దుబ్బాక, హుజూరాబాద్ విజయాల తర్వాత పార్టీలో వచ్చిన జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఆ పాత ఉత్సాహాన్ని నింపడానికి మోదీ సభను ఒక వేదికగా మలుచుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా లక్షలాది మందిని సమీకరించి తెలంగాణలో బీజేపీకి తిరుగుండదని నిరూపించడానికి పావులు కదుపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాలు, భేటీలు కేవలం సభ ఏర్పాట్ల కోసమే అనుకుంటే పొరపాటే. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై మోదీ నేరుగా ఆరా తీస్తారనే సంకేతాలు వెళ్లాయట. అందుకే నేతలందరూ అప్రమత్తమయ్యారు. ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది, ఎక్కడ సంస్థాగతంగా లోపాలున్నాయనే అంశాలపై ఒక సమగ్ర నివేదికను మోదీ కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు, కిషన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతూ ప్రధాని రాకముందే పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది కేవలం పర్యటన మాత్రమే కాదని, రాష్ట్ర నేతల పనితీరుకు ఒక పరీక్ష సమయమని పార్టీలో చర్చ జరుగుతోంది. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే రాజకీయ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రధాని మోడీకి వెన్నతో పెట్టిన విద్య అని పార్టీ నేతలు అంటూ ఉంటారు. బీబీనగర్, ఎయిమ్స్ వంటి ప్రారంభోత్సవాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చే ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము అభివృద్ధిని ఆపలేదనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే బీజేపీ వ్యూహంగా కనపడుతోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కేవలం శంకుస్థాపనలో శిలాఫలకాలకే పరిమితం కాకుండా తమకు అనుకూలంగా మలుచుకోవాలని అధిష్టానం భావిస్తోంది. విద్యావంతులు, యువతను ఆకట్టుకోవడానికి ఎయిమ్స్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీకి ఒక అగ్ని పరీక్ష లాంటివి. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించి బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి అంతకు మించి సత్తా చాటాలను చూస్తోంది. భాగ్యనగర ఓటర్ల నాడి తెలిసిన పార్టీగా మోడీ పర్యటనతో ఆ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. ప్రధాని మోడీకి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకునేందుకు పరేడ్ గ్రౌండ్ సభను ఒక పవర్ఫుల్ వెపన్ గా వాడుకోవాలని చూస్తున్నారట. ఈ సభ ద్వారా గ్రేటర్ పరిధిలోని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వారిని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నగరంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని అంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి దగ్గరగా వచ్చిన ఆ పార్టీ ఆ తర్వాత చతికిలబడిందనే భావన నెలకొంది. ప్రస్తుతం నగరంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న రాజకీయాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాని మోడీ సభను వాడుకోవాలని కమల నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రధాని మోడీ పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇక గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఓట్ షేర్ పెరగడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమలం వికసిస్తుందనే నమ్మకం పెరిగింది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓట్ షేర్ పెరగడమే కాదు, అది సీట్ల రూపంలోకి మారాలంటే మోదీ లాంటి మాస్ లీడర్ ప్రచారం అత్యవసరమని రాష్ట్ర నేతలు గుర్తించారు. ఈ పర్యటన తర్వాత పార్టీలో చేరికలు కూడా పెరుగుతాయని రాష్ట్ర నాయకులు ఆశిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇది సరైన సమయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని మోదీ పర్యటన విజయవంతమైతే అది తెలంగాణ బీజేపీకి ఒక కొత్త ఊపిరి పోయడం ఖాయం. పార్టీలోని గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధిష్టానం భావిస్తోంది. సభకు వచ్చే జన సమీకరణను బట్టి రాష్ట్రంలో రాజకీయాలపై ఒక స్పష్టత వస్తుందని లెక్కలేసుకుంటున్నారట. ఎన్నికల నగారం మోగకముందే మోదీ చేస్తున్న ఈ పర్యటన ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, హామీల అమలుపై జంగ్ సైరన్ పూరించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బస్సు యాత్రలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని ఇచ్చే బూస్ట్తో క్షేత్రస్థాయిలోకి దూసుకు వెళ్లాలని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మొత్తానికి మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుకు నాంది పలకబోతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మోదీ మ్యాజిక్ తెలంగాణలో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.